హోలీ పండుగ రంగుల పండుగ అదో ఆనందకేలి ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి హోలీ పండుగ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అందుకే దీనిని సంతోషాల పండుగ అని కూడా అంటారు ఇది భారత ఉపఖండం నుంచి ఉద్భవించింది హోలీ పండుగను ప్రధానంగా భారతదేశం మరియు నేపాల్లో పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు దీనిని క్వీన్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ఫెస్టివల్ ఆఫ్ లవ్ అని కూడా పిలుస్తారు ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 25న జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా హోలీ పండుగ ఎలా వచ్చింది ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందాం పురాణాల ప్రకారం చూస్తే హోలిక అనే రాక్షసి మంటల్లో మాడి మసైపోయిన సందర్భంగా హోలీ జరుపుకుంటారు విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలిక ప్రయత్నిస్తోంది ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడంతో తనని మాత్రమే పూజించాలన్న తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన ప్రహ్లాదుడిని చంపాలని ఆదేశాలు ఇస్తుంటాడు ఈ క్రమంలో ప్రహ్లాదుడిని హోలిక మంటల్లో వేస్తుంది అయితే ప్రహ్లాదుడు విష్ణువు రక్షిస్తాడు ఈ మంటల్లో హోలిక పడి కాలిపోతుంది దీంతో అప్పటి నుంచి ప్రజలు హోలీ పండుగను జరుపుకుంటారని హిందువుల నమ్మకం హోలీ పండుగ జరుపుకోవడం వెనుక హోలికా దహనం కథ మాత్రమే కాదు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శివుడు తపస్సులో ఉంటాడు ఆ దేవదేవుడికి ఆటంకాలు కలిగించడానికి పూల బాణాలు వేస్తాడు కామదేవుడు దీంతో శివుడు ఆగ్రహంతో కామదేవుడి శరీరాన్ని నాశనం చేస్తాడు మూడో కంటిని తెరిచి అతడి శరీరాన్ని కూడా బూడిద చేస్తాడు అయితే తన భర్త కామదేవుడిని బతికించాలని రతీదేవి ప్రార్థన చేస్తుంది కరుణామయుడైన శివుడు చివరకు కామదేవుడికి ఊపిరి ఊదుతాడు హోలీ ముందు రోజు కాముడి దహన వేడుకలు జరుపుకుంటాం డోలికోత్సవం అంటే ఏమిటి వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్టుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెళ్లి విరుస్తాయని నమ్ముతారు